ప్రజలు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీకు నేను చేసిన పని గుర్తు చేసుకుని తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్. వైసీపీ నాయకులు చెప్పే అబద్దపు మాటల్లో నమ్మవద్దని, మళ్లీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అని సీఎం చేయాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. దావాజీగూడెంలో 500 కేజీలతో క్రేన్ సహాయంతో గజమాలతో వంశీని అభిమానులు స్వాగతం పలికారు. గ్రామాల్లో డ్రైనేజ్ ఒక్కటి చేయాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో చేయాల్సింది ఏంటంటే గన్నవరం నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజీలన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మా గ్రామాల్లో సుమారుగా రోడ్లు కంప్లీట్ కావచ్చినాయి. ఒక 50 గ్రామాల్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఎన్నికల తర్వాత నాకు కూడా గ్రామాల్లో వేయడానికి 100 మీటర్ల రోడ్డు కూడా లేదు. ఒక 50 గ్రామాల్లో అయితే ఒక 30-40 గ్రామాల్లో 70% నుంచి 90% రోడ్లు వేసాం. శాంక్షన్ ఇచ్చిన వర్క్లు అయితే అక్కడ కూడా ఒక 90% అయిపోతుంది. కాబట్టి ఇక డ్రైనేజ్ ఒకటే మిగులుతుంది. వచ్చే 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల తర్వాత గ్రామానికి గ్రామం తీసుకొని మొత్తం డ్రైనేజ్ చేసుకున్నట్టయితే మన గ్రామాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఈ మురుగునీటి సమస్య లేకుండా ఉంటాయి. అదేవిధంగా పూరిళ్ళు లేని గన్నవరం చేయాలి. లేకపోతే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉంటే వీళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి పెట్టాలి. మనం ఇళ్లలోని ఇచ్చినా కూడా కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బిల్లు ముందే రాదు కాబట్టి, కడితే బిల్లు వస్తుంది. కట్టడానికి పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి తేవాలంటే అప్పు తేవాలి. అప్పు తెస్తే వడ్డీ అవుతుంది. కాబట్టి కొంతమంది కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి వ్యక్తిగతంగా నేను కాంట్రాక్టర్ని పెట్టి కూడా కట్టించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇప్పుడు కొన్ని ఏళ్ళకి మంచినీటి సౌకర్యం, అంటే వాళ్ళు డబ్బులు కట్టుకోలేక కానీ లేదా పైప్ లైన్ లేదు కానీ లేదు. మన నియోజకవర్గానికి 85 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం. ఈ 85 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇస్తారు. ఎలక్షన్ కోడ్ రావడంతో పని ఆగిందంటే ఇంకా మీకు రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, LED లైట్లు కానీ, మంచినీళ్ళు కానీ, ఇట్లా ఎటువంటి సౌకర్యం కూడా మనం సుమారుగా చేసుకున్నాం, అయిపోబోతూ ఉన్నాయి కూడా. అట్లాగే పోలవరం కుడి కాలువ నుంచి వచ్చే నీటితో ఏలూరు కాలువ నీళ్లు పెట్టుకొని పంటలు పండించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా శుభ్రంగా ఆ పంటలు కూడా ఎక్కువ పండుతూ ఉన్నాయి ఇదివరకటి కన్నా. అవునా కదా? జూన్లోనే మనం నీళ్లు తెచ్చుకోగలుగుతున్నాం. జూన్ నుంచే పంటలు పండించుకుంటున్నాం. కొద్దిగా తుఫాన్ బారి నుంచి కూడా తప్పించుకోగలుగుతున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా మ్యాక్సిమం సహాయం మన నియోజకవర్గానికి అందింది. నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు అంతే యావరేజ్న మన ఒక్క నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో సహాయం చేయించాను. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. పనిచేసే ప్రభుత్వం, పని చేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉంటేనే పేద బడుగు బలహీన వర్గాలు బాగుంటాయి. లేకపోతే ఊళ్ళల్లో శాంతి భద్రతలు ఉండవు, అరాచకత్వం ఉంటుంది. బీరు, బిర్యానీ, ర్యాలీ, హార్న్ కొట్టడం, సైలెన్సర్లు తీయటం, ఇదే పని ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే మన గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, శాంతి భద్రతలు ఉండాలన్నా, ఈ పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా యథాతథంగా ఉండి ఇంకా పెరగాలన్నా వీటన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలనా దర్శకుడు, అనుభవజ్ఞుడు, అటువంటి వ్యక్తి ఉంటేనే ముఖ్యమంత్రిగా ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వమని కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల కాలం పనిచేసిన నేను ఎవరికి కూడా, మీరు ఎవరినైనా కనుక్కోండి, లేకపోతే మీకు కూడా చాలామంది తెలిసి ఉంటుంది. మన ఆఫీస్కి అనేక మంది వస్తారు. గతంలో ఎవరి ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ ఊళ్ళో పెద్ద ఆయన్ని బట్టరా మేము పనిచేస్తాం, లేకపోతే ఫలానా బాబుని బట్టరా అని చెప్పేవాళ్ళు. అవునా కదా? వాళ్ళు చెబితేనే పింఛన్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే రేషన్ కార్డుకో స్థలాలకో వీటికి పెట్టేవాళ్ళు. అట్లా కాకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా, పేదవాళ్ళ కాదా అనే ప్రాతిపదిక తప్పితే వేరే ప్రశ్నలు ఏమి అడగలేదు. కాబట్టి మీరందరూ కూడా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాకు, అట్లాగే పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు 2 సార్లు వేయటం జరిగింది, 3వసారి పోటీ చేస్తున్న నారాయణన్నయ్య, మా ఇద్దరిని కూడా ఆశీర్వదించమని, మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్